ముందుగా అమర్నాథ్ గారు, ఏం జరగబోతోంది? మహాయుతి ఎంతవరకు ఎఫెక్ట్ చూపించబోతోంది అనుకోవచ్చు? మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలతో విశ్లేషణలు అండ్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. అఫ్ కోర్స్ ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా మనం చూసాం. ఏమనిపిస్తోంది సార్? మొదట మన మిత్రులకు, ప్యానలిస్టులకు, మీకు అట్లాగే మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికలు ఒక ప్రత్యేకమైన కాంటెక్స్ట్ లో జరుగుతున్న ఎన్నికలండి. జనరల్ గానే మొత్తం దేశంతో కంపేర్ చేస్తే మహారాష్ట్ర ఎన్నికలు ప్రత్యేకమైనవి. బట్ దిస్ టైం ఈసారి ఇంకా ప్రత్యేకంగా జరుగుతున్నది. ఎందుకంటే ఈసారి రెండు కూటముల మధ్య ఒక సివియర్ వార్ ఫూటింగ్ లో ఎలక్షన్ జరుగుతున్నది. అంటే కంప్లీట్ బైలాటరల్ ఫైట్. ఇప్పుడు కూడా మహారాష్ట్రలో ఏం జరుగుతుందంటే ఇండిపెండెంట్లీ యొక్క రోల్ చాలా పెద్దగా ఉంటుంది. దాదాపు 20-25 సీట్లు వాళ్ళు గెలుచుకుంటుండే, చిన్న చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి. అట్లాగే పర్సెంటేజ్ ఆఫ్ ఓటు కూడా దాదాపు 23-24% కూడా వాళ్ళు చేస్తుండే. ఈసారి ఏమైతున్నదంటే రెండు ఫ్యాక్షన్స్, అంటే ఇటు శివసేన, ఎన్సిపి అండ్ బీజేపీ మహాయుతి అని ఒక పక్కన, అట్లాగే శివసేన, ఎన్సిపి ఫ్యాక్షన్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన, రెండు మహావికాస్ అఘాడీ మధ్య ఏ సివియర్ వార్ లాంటి యాక్షన్ జరుగుతున్నది. కాబట్టి దాదాపు 90% ఓటు ఈ రెండు కూటముల మధ్యనే స్ప్లిట్ అవుతుంది అనేది ఒక అంచనా నడుస్తున్నదండి. సో ఇలాంటి పరిస్థితులలో మెజారిటీ ఇప్పుడు ఆల్రెడీ గత 2-2.5 సంవత్సరాలుగా ఏదైతే అక్కడ ఒక సుపరిపాలన అందిస్తున్నదో, అంటే ఏక్నాథ్ షిండే గారి నాయకత్వంలో, దేవేంద్ర ఫడ్నవీస్ గారి నాయకత్వంలో ఏదైతే ఒక మంచి గవర్నెన్స్ జరుగుతున్నదో, సో దాన్నే కంటిన్యూ చేయాలి. ఎందుకు ఇప్పుడు మార్పు అవసరమా? ఎందుకంటే ఏక్నాథ్ షిండే గారి మీద ఏం పెద్ద యాంటీ ఇన్కంబెన్సీ లేదు. ఫడ్నవీస్ గారు మళ్ళీ రావాలని కూడా అక్కడ యూత్ గాని, అక్కడ ఉన్న ప్రజలు గాని కోరుకుంటున్నారు. ఎందుకంటే నేను చాలా మీడియా రిపోర్ట్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నా. రోజు ఎలక్షన్ జరిగిన రోజు మైక్ పెడితే ఎవ్రీవన్ ఈస్ సేయింగ్ దట్ తరక్కి హమారా పహలా ప్రయారిటీ హే అని చెప్తున్నారు. అంటే అభివృద్ధి అనేది మాకు ఫస్ట్ ప్రయారిటీ ఎలక్షన్ ఓటు చేసేటప్పుడు అని చాలా మంది, ఎక్కువ మంది అభివృద్ధి మీద మాట్లాడడం జరిగింది. రెండో విషయం ఎక్కువ వస్తున్నది ఏంటంటే ఈ మన అంటే రూరల్ డిస్ట్రెస్ కానీ, అట్లాగే మన రైతులకు సపోర్ట్ ఎవరు చేస్తున్నారు అనే విషయంలో, అంటే ఈ రెండు విషయాలు కూడా చాలా ప్రధానంగా అక్కడ వస్తున్నాయి. అంటే ఈ రెండు విషయాల ఆధారంగా. అట్లాగే ఇంకొక ఫినామినా నేను మీకు చెప్తాను. 2014 ఎన్నికల దగ్గర నుంచి కూడా ఆ భారతదేశంలో అంటే 52 ఫస్ట్ ఎలక్షన్ దగ్గర నుంచి 14 వరకు కూడా ఎప్పుడు కూడా మేల్ ఓటింగ్ పర్సెంటేజ్ ఫీమేల్ ఓటింగ్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉంటుంది. బట్ ఎప్పుడైతే 2014లో షిఫ్ట్ అయిపోయిందో, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈవెన్ ఇప్పుడు మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అనేక రాష్ట్రాలలో ఈవెన్ లోక్సభ ఎన్నికల్లో కూడా మహిళల యొక్క ఓటు పర్సంటేజ్ పురుషుల కన్నా ఎక్కువ ఉండడం అనేది, అంటే ద కీ ఫ్యాక్టర్ ఈజ్ ఫీమేల్ ఓట్ అనేది, వాళ్ళు ఇండిపెండెంట్ గా ఓట్ చేయడం అనేది చాలా చాలా కీలకంగా మనకు కనబడుతున్నది. అది దానిలో అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, మహిళా ఓటును చాలా కేంద్రంగా తీసుకొని వాళ్ళ ఎన్నికల ప్రచారం నిర్వహించారనడంలో ఏమాత్రం కూడా అంటే దానిలో హెజిటేషన్ లేదు. సో ఈ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. అంటే సపోజ్ జార్ఖండ్ లో వెళ్ళామనుకోండి, గోగో దీదీ యోజన అని, సిమిలర్ టు ఈ లాడ్లీ బహనా యోజన ఏదైతే 2001లో మధ్యప్రదేశ్ లో స్టార్ట్ అయిందో, ఇప్పుడు మాజీ లాడ్కీ బెహనా యోజన అని ఇప్పుడు మహారాష్ట్రలో చేస్తున్నారు. అంటే పథకాలు ఎఫెక్ట్ చూపిస్తాయంటారు ఖచ్చితంగా? అంటే పథకాలు ఎఫెక్ట్ చూపించాం, పథకాలు ప్రామిస్ చేసినంత మాత్రాన ఎఫెక్ట్ చూపించాం, పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే ఇప్పుడు మీ గ్యారంటీకే గ్యారంటీ లేదనుకోండి, ప్రజల విశ్వాసం మీరు పొందలేదనుకోండి, మీరు చేస్తారా చేయరు, మీరు ఏం చెప్పినా కూడా నమ్మరు. ముఖ్యంగా నేను ఒక మాట చెప్తాను, అంటే జస్ట్ టు కంక్లూడ్ మై ఎంటైర్ ఆర్గ్యుమెంట్. అబ్రహాం లింకన్ గారు ఒకసారి ఒక మాట చెప్తారు, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. సో ఒకటే అబద్ధాన్ని పదే పదే చెప్పినంత మాత్రాన అది ప్రజల విశ్వాసం చూరగొంటారని మనం నమ్మలేం. ఎందుకంటే ఇప్పుడు లోక్సభలో ఆయన రిజర్వేషన్ తీసేస్తారని, తర్వాత ఇంకేదో రాజ్యాంగం మారుస్తారని, అట్లాంటి మాటలన్నీ చెప్పుకుంటూ రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్పారు. సరే, అప్పుడు ఆయనకు లాభం చేయలేదు, కానీ దానివల్ల బీజేపీకి కొంత నష్టం జరిగి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ఈసారి చూడండి మీరు, నాట్ ఓన్లీ జార్ఖండ్, మహారాష్ట్ర, ఒక 48 ప్లేసెస్ లో ఉప ఎన్నిక జరుగుతున్నది ఈ రోజు.
దాని రిజల్ట్స్ యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇవన్నీ చోట్ల ఉప ఎన్నిక రిజల్ట్ కూడా రాబోతున్నది. సో ఈ అన్ని చోట్ల మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తున్న అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తే మహారాష్ట్రలో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ శరద్ పవార్ గారు వాళ్ళకు సంబంధించిన ఉద్ధవ్ ఠాక్రే గారు రాహుల్ గాంధీ గారి మీటింగ్స్ కూడా పెట్టుకోలేదు. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, గుజరాతీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నారు అంటే శరద్ పవార్ గారు అది తప్పు ఆర్గ్యుమెంట్ చేయొద్దని చెప్పారు. వాళ్ళ మధ్యలోనే ఒక సయోధ్య లేదు అనే పాయింట్ ఏంటంటే రిపీటెడ్ గా అబద్ధాలు ఆడినంత మాత్రాన ప్రజలు నమ్మరు. యూ హ్యావ్ టు డూ కన్స్ట్రక్టివ్ వర్క్. ఇది చేశామని చెప్పండి, ఇది చేయలేదు అంటే చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంతేగాని అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరు అనే దానికి క్లియర్ గా కనబడుతున్నది. అవునండి. ఓకే.